ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా మొదటి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము చదువుకుందాము. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేన్ కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలేను. అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదాయను. ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేల్ కుమారులలో ఒకడు షెమయా. షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమి కుమారుడు, షిమికి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బేయేర కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బేయేర కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని చెర తీసుకుని పోయాను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలిన వారు యెహీయేలును, జెకర్యాను, యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన అజాజు కుమారుడైన బెలయును. బెల వంశపు వారు అరోయేరు నందును నెబో వరకును బయల్మెయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయీయులతో యుద్ధం జరిగించి వారిని హతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాఫాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7 మిఖాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యాకాను, జియా, ఏబెరు. వీరు హూరి అను వానికి పుట్టిన అబీహయిల్ కుమారులు. ఈ హూరి యారోయ గిలాదునకు, గిలాదు మిఖాయేలునకు, మిఖాయేలు యెషీషైకి, యెషీషై యహదోకు, యహదో బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామములయందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరొబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అమ్మువేయుటకును నేర్పిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హిగ్రీయులతోనూ యెతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధం చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హెగ్రీయులు వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి.
యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెరతీసుకొని పోబడు వరకు రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రం వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనషే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును షెనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలీయేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనషే అర్ధగోత్రము వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హలహునకును హబోరునకును హరాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయాను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.